దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగిన ధరలు తగ్గించాలి, అదేవిధంగా ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలనే దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం. నిజంగా చెప్పాలంటే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అధిక ధరల గురించి మాట్లాడతారు. ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ పెద్దగా మాట్లాడలే. ఇంకా గవర్నమెంట్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి ఏమంటే విపరీతంగా ధరలు పెరిగినా సరే, ప్రజలు సతమతం అవుతున్నా సరే వాటి తరఫున వాడి వినిపించే వాళ్ళు లేకుండా పోయారు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో దగ్గరెక్కినప్పుడు ధరలు 420 రూపాయలు వంట గ్యాస్ ఉంటే ఇవాళకి 900 రూపాయలు తిరిగారు. ఆ రోజు 60 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ ఉంటే అది ఇప్పుడు దాదాపు 110 రూపాయలు. ఆ రోజు 50 రూపాయలు ఉండే డీజిల్ ధర ఇవాళ 100 రూపాయలు వచ్చింది. అవే కాదు నిత్యావసర వస్తువుల ధరలు వాటికంటే ఎక్కువ పెరిగినాయి. నిజంగా నాకే ఆశ్చర్యమవుతాను. కందిపప్పు 210 రూపాయలు, ఒక కేజీ కందిపప్పు 210 రూపాయలు, ఒక బియ్యం కేజీ 70 రూపాయలు, వేరుశనగ నూనె 20 రూపాయలు. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోయి సాధారణ మానవులందరూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు ఏమంటే వాళ్ళు ఏదో వారికి తినడానికి కూడా అవకాశం లేదు, బియ్యం సప్లై చేస్తానే తప్ప ఎలక్షన్లో వారు చెప్పినట్టుగా 14 రకాల వస్తువులు ఏవైతే చౌక ధరలకు మనం సరఫరా చేస్తామన్నారో అది ఎక్కడ అమలు చేయడం, ఏదో 1-2 రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తాం. కాబట్టి అంటే నిత్యావసర వస్తువులు అన్ని కూడా చేయాలి. దీనికి తోడు మరో పెద్ద సమస్య అంటే వాళ్ళ సెన్సెస్ ఆలస్యమైనందువల్ల కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వాలు కూడుకోవడం లేదు. వాళ్ళ సెన్సెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి హక్కులైన వాళ్ళు ఎవరైతే వాళ్ళు 18 ఇయర్స్ ఏజ్ పొందారో వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన ప్రభుత్వము ఆ సాకుతో అదే ఆ సాకు దానికి వాళ్ళే కారణము సెన్సెస్ కంప్లీట్ చేయకపోవడానికి అదే సాకుగా చూపించి ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మేము ప్రచార కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. 6వ తేదీ నాడు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, అసలు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే పాపము ఎందుకు మనం ఈ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు లేదా? అసలు మన చంద్రబాబు నాయుడు, మన మిగతా వాళ్ళకైతే ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొత్తం గేట్లు తెచ్చి ఎమ్మెల్సీలు, ఎంపీలని అందరూ కూడా ఆయన పార్టీలో చేర్చుకుంటూ ఉన్నాడు. అసలు వాళ్ళు గెలిచింది ఎక్కడ? ఏదో ఎవడో వార్డు కౌన్సిలర్ చేయాలంటే అది పెద్ద దానికి ప్రాధాన్యత ఉండదు. పార్లమెంట్ సభ్యులు, అందులో రాజ్యసభ సభ్యులు, పెద్దల సభలో ఉండే సభ్యులు వాళ్ళు కూడా అమ్ముడు పోయి వాళ్ళు తిరిగి పార్టీలు మారుతున్నారంటే మరి ఇంతకంటే నీచమైన విషయం ఉండదని కానీ నాకు అందరికంటే ఆశ్చర్యం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినంత మెజార్టీ ఉంది. 164 మంది ఉన్నారు నీకు అధికార కూటమికి. పైగా పాపం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఆయనకు మనసు ఒప్పడం 11 మంది ఉన్నామని ఆయన పాపం దానికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోనీ వీళ్ళతో ఢిల్లీలో ఏమన్నా అవసరం ఉంటే ఢిల్లీలో మీకు అవసరమే లేదు. వాళ్ళు కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ రాజ్యసభలు, లోక్సభలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఇద్దరు లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళు మోడీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు మధ్యలో 1 సంవత్సరం పక్కకు వచ్చాడు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని. గత 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వానికి పాపము భుజాలను అందించి మోస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏం అవసరం వచ్చిందని వాళ్ళందరూ మార్చుకుంటా ఉన్నారు. అసలు ఇక్కడ నీకు
ఏమైనా అడ్డం వచ్చారా నీ పరిపాలనకి? ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు రావాలి. అందరం కూడా ఇది కొత్తగా గవర్నమెంట్ వచ్చింది అంటారా, మీకు మంచి మెజారిటీ ఉంది, ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక సీనియర్ రాజకీయవేత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి నీకు అంత పెద్ద ఇది ఇచ్చు. మీకు అంత పెద్ద ఇది ఇస్తే ప్రజలు తీర్పు ఇస్తే మీరు దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నేను చంద్రబాబు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఇక్కడ కేవలం రాజధాని కడతారు, లేదంటే ఏఐ తెస్తారు, ఇంకా కొన్ని మంచి మంచి బిల్డింగ్స్ తెస్తారు, కంపెనీలు తెస్తారు, దాంట్లో ఒకటి అనుమానం లేదు. మెట్రో కూడా అడుగుతూ ఉన్నాం, సంతోషము, దానికే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈసారి టర్మ్ పూర్తయితే 19 ఏళ్ళు ముఖ్యమంత్రి, మరో అన్ని సంవత్సరాలు అపోజిషన్ లీడర్లు పనిచేస్తారు. మీరు ఎక్కడ పోయినా సరే యూత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, యువతరం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను చంద్రబాబు గారికి కోరేది ఏమంటే, మీరు యువతకు, రాబోయే యువతరానికి, కొత్తగా రాజకీయాల్లో వచ్చే వాళ్ళకి మీరు ఏం సందేశం పంపాలనుకున్నారని నేను అడుగుతున్నాను. ఈ పార్టీ ఫిరాయింపులో ఒక సందేశంగా పంపదలుచుకుంటే దీనికి రాజకీయాలు నీకోసం అంతా వాళ్ళకి కష్టపడాల్సిన పని ఏముంది? ఎవరు ఎక్కడున్నా సరే అందరూ కూడా ఉద్యోగంలో చేస్తారు అని అంటే ఆల్రెడీ మీరు అమలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో, వారు మీరు ఇద్దరు కూడా మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఫిరాయింపులే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫిరాయింపులే చేస్తూ ఉంటే ప్రజలు దీన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను, వేరే ఎవరో చేస్తే అది ఒక రకం, కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్త పదే పదే యువతల గురించి మాట్లాడే రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక సీనియర్ నాయకుడు ఈ రకంగా ఫిరాయింపులు ప్రోత్సహించడం మాత్రం సరైన. ఇంకా ఆమె పురంధరేశ్వరి అయితే ఈయన మించిపోయింది. ఆయన ఎవరో వాడు స్మగ్లర్ అయితే ఇది గంధం చెక్కల స్మగ్లర్ అంట, పేరు చెప్పాము. ఆ గంధం చక్కెర స్మగ్లరు బీజేపీలో చేరుతారంట కదండి అని ప్రెస్ వాళ్ళు అడిగితే ఆమె ఏం చెప్పాలి? మా పార్టీలో స్మగ్లర్స్ ఎట్లా చేర్చుకుంటామండి, ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి గంధం చక్కెర స్మగ్లరు, అతను మేము ఎట్లా చేర్చుకుంటామని ఎదురు ప్రశ్నించకుండా ఆమె జవాబు ఏం చెప్తారంటే, ముందు జిల్లా కమిటీలో చర్చిస్తారట, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం చేస్తారు. ఇంత దిగజారడానికి రాజకీయాలు అవసరం అని నేను అడుగుతాను. మీరు స్మగ్లర్ని వదిలిపెట్టారు, అది క్రిమినల్స్ని వదిలిపెట్టారు, ఏ పార్టీ వారిని వదిలిపెట్టారు, ఎవడొస్తే చాలు మా దాంట్లో ఉంటే చాలు అనే దానికి మన పురంధరేశ్వరి అంటే నాకు కొద్దిగా ఆమె పార్టీ రాజకీయాలతో నేను సంబంధం లేకపోయినా ఆమె అంటే రామారావు గారి కూతురు కాబట్టి నాకు గౌరవమే. కానీ ఆమె కూడా ఇంత దిగజారి స్మగ్లర్స్ కూడా చేర్చుకునే స్థాయికి వస్తే ఇంకా రాజకీయాలు అవసరమని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే దీన్ని ప్రజాతంత్రవాదులందరూ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాయి ముక్త కంఠంలో దీన్ని ఖండించాలని నన్ను అడిగితే ఫస్ట్ తెలుగుదేశంలో ఖండించాలి. ఇట్లా వాళ్ళందరూ నేర్చుకున్న తర్వాత మీకెందుకు మీరు ఇంత కష్టపడి మీరు అధికారంలోకి ఎందుకు రావాలి? కాబట్టి ప్రజాతంత్రవాదులందరూ కూడా ఇలాంటి అనైతిక రాజకీయాలను, పార్టీ ఫిరాయింపులను ఖండించాలని చెప్పి ఇంకో విషయం ఏంటంటే ముంబై నటి దాని మీద అష్ట విషయం ఉంది, అదే బొంబాయి నటి దానిపైన చాలా కొత్త కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయినారని కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే ఒక మహిళకు జరిగిన అన్యాయం పైన, ఆమె సినీ నటి కానీ, టీవీ నటి కానీ, లేదా నటి కాకపోయినా సరే ఒక మహిళ జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరగాలి. అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వారిపైన కఠిన శిక్షణ ఉండాలి. అదే పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా మరింత కఠినంగా ఉండాలి. ఎంత దిగజారంటే అసలు పోలీస్ డిపార్ట్మెంటు మేము కాకి డ్రెస్ వేసుకున్నాం, మేము గవర్నమెంట్ జీతాలు తీసుకుంటాం అన్నది మర్చిపోయినారు. వాళ్ళు వంద మాటలు వాళ్ళు తయారు, ఎవరు అధికారులు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ పైన కూడా వస్తుంది. ఒక సిఐ లేదా ఒక డిఎస్పీ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుంటే వాడు డబ్బు వసూలు చేయకుండా తెచ్చుకుంటాడు. అది ఎమ్మెల్యేకే డబ్బులు ఇచ్చాడు, ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న తర్వాత
ఏ రకంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు సివియర్ యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ మీ వాళ్ళపైన తీసుకోండి, ఫస్ట్ మీ వాళ్ళపైన తీసుకోవాలి. లేకపోతే గుంటూరులో మామూలు ఎమ్మెల్యే అంటేనే కొద్దిగా ఉంటుంది, ఇంకా ఎమ్మెల్యే మొగుడు అంటే వాడు మొగుడు కదా, కాబట్టి వాడు ఇంకా చెప్తూ ఉంటాడు. ఒకేసారి చంపుతామని బెదిరిస్తామంటే బెదిరించడం, ఆ బెదిరించిన దానికంటే పెద్దది ఏమంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద జైల్లో పెడతామన్నా, దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమంటే వీటికి అడ్డుకట్ట వేయాలి. ఇక ఇలాగే 6 నెలలు సాగిందంటే మాత్రం నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళని కంట్రోల్ చేయలేడు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోతారు. నువ్వు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న తర్వాత వాడు ఎవరు మాట వింటాడు, డబ్బు మాట ఏంటి. కాబట్టి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని కోరుతా ఉన్నాను. ఆ సినీ నటి వ్యవహారంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా, వారు ఐపీఎస్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వారికంటే పెద్దవాళ్ళైనా సరే వారిపైన సివియర్ యాక్షన్ ఉండాలి. భవిష్యత్తులో మహిళలకు రక్షణ ఉండే రాష్ట్రంగా ఇది ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన కలకత్తాలో జరిగిన డాక్టర్ విషయంలో దేశమంతటా కూడా స్పందించారు. కాబట్టి అంటే ఇలాంటి తరుణంలో ఇంకొంత చైతన్యవంతమైన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వార్తలు రావడం చాలా శోచనీయము. దీన్ని కఠినంగా చర్యలు ఉండాలని చెప్పి మాత్రం మేము కోరుతాం. విజయవాడ దగ్గర గుడ్లవల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను వాళ్ళని న్యూడ్ ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా వచ్చింది. దానిపైన పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన కూడా మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. మేము కూడా గుడివాడను సందర్శించి ఈ వివరాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి